ఏ మాట కామాటేనోళ్ళ అసలు షెయి పార్టీది ఒకళ్ళు ఇజ్జత్ తీయవలసిన పని లేదు. ఆ పని కూడా వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళకు వాళ్ళే ఇజ్జత్ తీయించుకొని కుప్ప పెట్టుకుంటారు. వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ ఇంకేదో అవుతుంది. లాస్ట్కి వస్తే వాళ్ళకు వాళ్ళే నవ్వుల పాలవుతారు. ఏదో శాస్త్రం ఉన్న చూడు వల్ల వాళ్ళకి నాకు యాదకత్తలేదు. కానీ ఈ ముచ్చట చూసినాక ఆ శాస్త్రం ఏందో మీరే డిసైడ్ చేసి షెయి పార్టీ వాళ్ళకి చెప్పుండ్రి, సరేనా? అసలు ముచ్చట ఏందో చూడురిగా. అయితే ఇది మన షెయి పార్టీ ట్విట్టర్ అకౌంట్. వాళ్ళు ఉండే కాడ ఉండక ఒక పోలు పెట్టిర్రు, అంటే సోషల్ మీడియాలో ఓటింగ్ అన్నట్టు. ఆ పోల్ ఏందయ్యానంటే ఆగ చూడుండ్రి మీరే. ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏ పాలన కోరుకుంటున్నారు? ఏ ఫామ్ హౌస్ పాలన, బి ప్రజాపాలన, అంటే రేవంత్ రెడ్డి పాలన అన్నట్టు వీళ్ళ దృష్టిలో. అసలు కేసీఆర్ పాలన అని పెట్టొచ్చు కదా, పెట్టలే. ఫామ్ హౌస్ అని పెడితే జనాలందరూ ప్రజాపాలన అని ఓట్లెత్తరు కావచ్చు అని అనుకున్నట్టున్నది. కానీ జనం ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, అటెనక హుషారైతారు కదా. గట్లనే అయ్యిర్రోల్లా ప్రజాపాలన అద్దే అద్దు అని ఓటేసిర్రు. ఫామ్ హౌస్ పాలన అని ఏదైతే రాసున్నదో దానికి 67% మంది జైగొట్టిర్రు. అంటే 100కి 67% మంది కేసీఆర్ పాలనే కావాలన్నారు. ఇక ప్రజాపాలన అని పెట్టినా జనం దేకలే, మా కుద్రా నాయన అనుకుంటే డైరెక్ట్ ట్వీట్లే వేసిర్రు. ఈ పోలింగ్ ఏదో బీఆర్ఎస్ వాళ్ళు పెట్టింది కాదు, స్వయాన షెయి పార్టీ ట్విట్టర్ అకౌంట్ లో వాళ్ళకు వాళ్ళే పెట్టిర్రు. ఇక అందులో షెయి పార్టీ అభిమానులే బొచ్చడు మంది ఉంటారు. అయినా గానీ షెయి పార్టీకి వాళ్ళు ఓట్లు వేయలే. కేసీఆర్ పాలనే మంచిగున్నదని తేల్చేసిర్రు. చూసినావా, లాస్ట్ కు ఏదో చేద్దాం అనుకున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. లాస్ట్ కత్తి ఏమైంది, వాళ్ళకు వాళ్ళే ఇజ్జత్ దించుకున్నట్టు అయింది. రేవంత్ సార్ పాలన ఎట్లున్నదో వాళ్ళే బయట పెట్టిర్రు. ఇక కింద కామెంట్లు కూడా ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి. వల్ల రామచంద్ర వాటిని చదువుడు నాతోని కూడా గానే కాదు. రేవంత్ సార్ను షెయి పార్టీని పొట్టు పొట్టు తిట్టుడు. ఇడ ఇంకోటి చెప్పాలి, సగం రోజు గడవంగానే అయ్యో ఓట్లన్నీ కేసీఆర్ సార్ దిక్కే ఎత్తాన్రు ఈ సోషల్ మీడియా జనాలు, మన ఇజ్జత్ పోతుందని అనుకున్నారో ఏం పాడో. అప్పటికప్పుడు ఈ షెయి పార్టీలే కొత్త డూప్లికేట్ అకౌంట్లు తయారు చేసుకొని ఓగోట్లేసిరా. గివ్వే ఆ డూప్లికేట్ అకౌంట్లు. ఇక ఇంట్లో ఒక్కని పోటువ కూడా ఉండదు, ఇక ఒక్క పోస్ట్ ఉండదు, అప్పటికప్పుడు తయారు చేసుకున్నారు అన్నట్టు. అయినా గానీ ఈ డూప్లికేట్ వాళ్ళ ఆటలు కూడా నడవలేదు. జనం మాటే గెలిచింది. షెయి పార్టీ పెట్టిన ఓటింగుల 100కు 63% ఓట్లతోని గులాబీ పార్టీ తెలంగాణకు కావాలి అని తేలిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇలా తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కన్గోల్కి ఇలా ప్రజలు గిప్ప గుద్దుతే దిమ్మ తిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళ ఆన్సర్. ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటున్నా, తమాషా అనుకుంటున్నా? రేవంత్ రెడ్డి గారు మీరు బాగా అతి తెలివి అనుకుంటున్నారు, బాగా తెలివి ఉన్నది మాకు, మేము ఏం చెప్పినా నడుస్తుందని అనుకుంటున్నాం. కానీ ప్రజలు నిన్ను చూసుకొని చీచీ అని కొడుతున్నారు. నిన్ను ప్రజాపాలన అనే పరిస్థితి అంటలేరు, నీ మీద ఉంచేసే పాలన నడుస్తుంది అని అంటున్నారు. ఇలా నీకే సిగ్గుండాలి. ఇప్పటికే ఇజ్జత్ మానం మొత్తం తీసుకున్నావు. ఇకనన్నా అబద్ధాలు చెప్పుడు బంద్ చేయి, ఇజ్జత్ పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.